నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ తప్పు ఒకరి చేస్తే శిక్ష మరొకరికా. రచించిన వారు గాయత్రి చాగంటి గారు. హాల్లో సోఫాలో పడుకుని ఆలోచిస్తుంది వసుంధర. నిన్నటి వరకు ఎంతో ముచ్చటైన జీవితం వారిది. వసుంధర జగన్నాథం గార్ల ఏకైక సంతానం విహారీ. వారికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా అందరితో మర్యాదగా ఉంటారు. జగన్నాథం గారు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. నీతికి నిజాయితీకి మారుపేరు, పరువుకు ప్రాణమిస్తారు. కొడుకుని ఇంజనీరింగ్ చదివించారు. విహారీ చక్కని రూపం, దానికి తగిన తెలివిగలవాడు. తన స్థితిగతులు తెలిసినవాడు. ఏ చెడు అలవాట్లు నేర్చుకోకుండా చదువు పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అందరితో మంచిగా ఉంటాడు. తండ్రి నేర్పిన నీతి నియమాలు పాటిస్తాడు. రఘునాథరావు పార్వతీగార్ల కుమార్తె సౌమ్య. 6 నెలల క్రితం సౌమ్యతో విహారీ పెళ్లి ఘనంగా జరిగింది. సౌమ్య చక్కని అమ్మాయి. ఇద్దరిది చూడముచ్చటైన జంట. అందరితో కలివిడిగా ఉంటుంది. తొందరగానే అందరితో కలిసిపోయింది. సాఫీగా సాగుతున్న వారి జీవితాలలో వారం రోజుల క్రితం తుఫాన్ చెలరేగింది. విహారీ సౌమ్య షాపింగ్కి వెళ్లి వస్తుండగా అమ్మా అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది వసుంధర. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా విహారీ. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? విరిగిన చేతికి కట్టు, తలకు బ్యాండేజీ, కమిలిన గాయాలు, కళ్ళు లోతుకుపోయి మొహం పీక్కుపోయింది. అమ్మా, ఏరా ఏమన్నా కావాలా? మందులు వేసుకున్నావుగా, నీరసంగా ఉందా? అమ్మా, నేను సౌమ్యను తీసుకురావడానికి వెళ్దామనుకుంటున్నా. సౌమ్యనా? ఈ పరిస్థితిలో తననెందుకు తీసుకురావడం? అవసరం లేదు. నువ్వు లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకో. వద్దనుకున్నా వసుంధర మాటలు కఠినంగానే వచ్చాయి. ఇప్పుడే తనకు మన అవసరం ఉందమ్మా. విహారీ కూడా గట్టిగానే అన్నాడు. మనకు అవసరం లేదు, విసురుగా అంది. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అమ్మా? అయినా అదంతా తన తలరాత, మనమేం చెయ్యగలం? కాని అదంతా ఎవరి వలన జరిగింది? నా వలన కాదా? అయితే ఏం చేయమంటావు? హారతి ఇచ్చి తీసుకురమంటావా? కోపంగా అంది వసుంధర. అమ్మా, తను నా భార్య. అది ఒకప్పుడు, తనిప్పుడు చెడిపోయిన ఆడది. అమ్మా అని విహారీ అరిచిన అరుపుకు తుల్లిపడింది వసుంధర. వెంటనే తేరుకొని, ఎందుకురా అలా అరుస్తావు? ఇది నిజం కాదా? గట్టిగానే అడిగింది. అమ్మా, అది ఒక యాక్సిడెంట్. నాకు ఎలా జరిగిందో తనకు కూడా అంతే, అనునయంగా అన్నా గట్టిగానే అన్నాడు విహారీ. నీ అంత గొప్పగా మేము ఆలోచించలేమురా, నిరసనగా అంది వసుంధర. అంటే తనని అలాగే వదిలేస్తామా అమ్మా? మాకు మాత్రం బాధ లేదంటావురా? దుఃఖంతో గొంతు పూడుకుపోయింది వసుంధరకు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎలా ఉండే పిల్ల, ఎంత కష్టం వచ్చిందో పాపం. అంతా మన కర్మ, కళ్ళు తుడుచుకుంటూ అంది. మరెందుకమ్మా అంత ప్రేమ ఉంచుకుని అలా మాట్లాడతావు? అన్నాడు విహారీ వసుంధర పక్కనే కూర్చుంటూ. ఎందుకు లేదురా ప్రేమ? నేనేమన్నా రాయినా? దానికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. అది ఎలా ఉందో అని అనుక్షణం దాని ఆలోచనే, అంది వసుంధర కళ్ళు తుడుచుకుంటూ గొంతు జీరబోతుండగా. కాని ఇంత జరిగాక ఆ పిల్లని మన ఇంటికి తీసుకువస్తే చుట్టూ ఉన్నవాళ్లు రకరకాలుగా మాట్లాడుతారు. మన పరువేంగాను? ఇన్నేళ్లు ఎంతో గుట్టుగా బతికాం. ఇక అందరూ మన గురించే మాట్లాడుతారు. మన పరువు బజార్న పడుతుంది, అంది బాధగా. అంతే తప్ప తన మీద ప్రేమ లేక కాదురా. అది కాదమ్మా, ఎవరో ఏదో అన్నారని అంటారని మన మనిషిని మనం దూరం చేసుకుంటామా? నువ్వెంత చెప్పినా నా నిర్ణయం మారుదురా. నాకు తనపై జాలి, ప్రేమ ఉన్నాయి. కాని తన్ని తీసుకువచ్చి మన పరువు బజార్న పడనివ్వను, స్థిరంగా అంది వసుంధర. అబ్బా, ఎంతసేపు పరువు, అంతేగాని మనుషుల గురించి ఆలోచించవా? అరిచాడు విహారీ. వాడలా అరుస్తుంటే మీరేమీ మాట్లాడారేమిటండి? గొంతు పెంచింది వసుంధర జగన్నాథం గారికేసి తిరిగి. నాన్నా, మీరన్నా చెప్పండి. అసలు ఇదంతా నా వల్లేగా జరిగింది. ఆ గురుదత్తుగాడు ఆఫీసులో చేసిన అక్రమాలు నేను బయట పెట్టానని నాపై పగబట్టాడు. అదును కోసం వేచి చూశాడు. ఆ రోజు మేము బయటకు వెళ్లడం చూసి మమ్మల్ని ఫాలో అయ్యాడు. ఎవరీ లేని చోట మాపై దాడి చేశాడు. నన్ను బాగా కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన సౌమ్యని కొట్టి నాపై పగ తీర్చుకోవడానికి తనని లాక్కెళ్లి తనపై అత్యాచారం చేశాడు. ఆ రోజు జరిగినదంతా గుర్తు తెచ్చుకుని కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు విహారీ. ఆ రోజు జరిగిన ఘోరం గుర్తుకు వచ్చి ఆ దంపతులకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఒకవేళ తను లేకపోతే వాళ్ళు నన్ను చంపేసేవారు. అలా అనుకురా కన్నా. వినలేనట్లుగా ఆవిడ విహారీ చెయ్యి పట్టుకుంది. అమ్మా, ఒకవేళ వాళ్ళు నాపై దాడి చేసినప్పుడు నా కాళ్లుగాని చేతులుగాని లేక రెండుగాని పోయాయనుకో, తను నన్ను వదిలి వెళ్లిపోతుందనుకుంటున్నావా అమ్మా? తను ఎప్పటికీ అలా చెయ్యదు. ఒకవేళ తను నన్నలా వదిలేస్తే మీరు భరించగలరా? తనకు నచ్చచెప్పడానికి మీరు ప్రయత్నం చేయరా? సూటిగా ప్రశ్నించిన విహారీకి సమాధానం చెప్పలేక తలలు వంచుకున్నారిద్దరూ. నాన్నా, మీరైనా చెప్పండి. సౌమ్య మిమ్మల్ని ఎంత అభిమానించింది?
ఆ రోజు మీకు యాక్సిడెంట్ అయి ప్రాణం మీదకు వస్తే సౌమ్య కదా నాన్న మీకు బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని కాపాడింది అన్నాడు విహారీ జగన్నాథం గారి కాళ్ళ దగ్గర కూర్చుంటూ. కొడుకు తల నిమురుతూ తల పకించాడు జగన్నాథం గారు. అవునరా విహారీ, సౌమ్య నాకు తల్లిలా ప్రాణం పోసింది. అప్పుడే తనతో అన్నాను, ఇక నుండి నువ్వు నా కోడలు కాదు కూతురు అని అన్నారు కళ్ళు తుడుచుకుంటూ. మరి మీరే చెప్పండి నాన్న, మీ కూతురికే ఇలాంటి కష్టం వస్తే ఇలాగే వదిలేస్తారా? మీరు ఎంతో మందికి నీతి పాఠాలు నేర్పిన గురువు. మీరే చెప్పండి, తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికా? చెప్పండి. తమను నిలదీస్తున్న కొడుక్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత విహారీ లేచి, మీకెవరికి ఇష్టమున్నా లేకపోయినా నేను సౌమ్యతో కలిసి బ్రతకడానికే నిర్ణయించుకున్నాను. జీవితాంతం తనతో కలిసి ఉంటానని, సుఖదుఖాలలో పాలు పంచుకుంటానని పెళ్లిలో తనకు ప్రమాణం చేశాడు. మీరు నేర్పించారు కదా నాన్న, ఇచ్చిన మాట తప్పకూడదని. ఇక నుంచి నా జీవితం తనతోనే. మీ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా మేము దూరంగా వెళ్లిపోతాం అంటూ బయటకు నడవబోయాడు. వెంటనే విహారీ చెయ్యి పట్టుకుని, ఒరే ఆగరా, నిజమే నా కూతురికే ఇలా జరిగితే ఇలా చేసేవాణ్ణా? నన్ను క్షమించరా. పరువు కోసం ప్రాకులాడి బంగారం లాంటి మన సౌమ్యను దూరం చేసుకోబోయాను. గురువుగా ఎంతో మందిని తీర్చిదిద్దిన నేను తప్పు చేయబోయాను. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేయబోయాను. చిన్నవాడివైనా మా తప్పు సరిదిద్ది మా కళ్ళు తెరిపించావు. పద వసుంధర, మన సౌమ్యని మనము తీసుకొద్దాము అంటూ బయలుదేరారు. వసుంధర, అవునండి, ఆడదానయ్యుండి ఒక ఆడదాని బాధ అర్థం చేసుకోకుండా మాట్లాడాను. చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారోనని ఆలోచించాను గాని మన సౌమ్య ఏమవుతుందో ఆలోచించలేకపోయాను. చుట్టూ ఉన్న జనం ఒకరోజు మాట్లాడతారు, 2 రోజులు మాట్లాడతారు, తర్వాత మర్చిపోతారు. వాళ్ల కోసం నా సౌమ్యని దూరం చేసుకోవడం మూర్ఖత్వం. పదండి, మన సౌమ్యని తీసుకువద్దాం అంటూ వచ్చింది. ముగ్గురు ఆనందంగా సౌమ్య ఇంటికి బయలుదేరారు. సౌమ్య ఇంట్లో పార్వతి హాల్లో కూర్చుని గట్టిగట్టిగా ఏడుస్తూ, ఇంత కష్టం మనకే రావాలా? ఇంక దీని జీవితం నాశనం అయిపోయిందే. మన పరువంతా గంగలో కలిసిపోయిందే. భగవంతుడా, ఇంక దీన్ని ఎందుకు బతికించి ఉంచావయ్యా? అయ్యో అని శోకాలు పెడుతూ కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఏడుస్తుంది. అబ్బా, ఊరుకుంటావా కాసేపు? రఘునాథరావు గారు కసురుకున్నారు. ఊరికనే ఉండక ఏం చేస్తున్నానట? అయినా నేను చెప్తూనే ఉన్నా, దాన్ని హాస్పిటల్ నుండి తీసుకురావద్దని, అక్కడే ఏదో ఆశ్రమంలో ఉంచమని. మీరు వింటేనా? అది మన కన్న కూతురు పార్వతి. మనకు పెళ్లికి దిగిన ఇంకో కూతురు కూడా ఉంది. దాని సంగతేమిటి? అయినా అదంటే నాకు మాత్రం ప్రేమ లేదా? దాని కర్మ మన కర్మ కాకపోతే మన సౌమ్య జీవితం ఇలా అయిపోయిందేమిటండి? అది ఇక్కడ నుండి దూరంగా ఉంటే అయినా దానికి కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని. ఇంత జరిగాక ఇంకెక్కడ ప్రశాంతత? అవునులేండి, ఈ సమాజం దాన్ని ప్రశాంతంగా ఉంచుతుందా? కనీసం విహారైనా తనని తీసుకెళ్తాడా? కన్న తల్లిదండ్రులం మనమే చూడాలి. మనమే తనని దూరం పెడితే తన పరిస్థితి ఏం కావాలి? అవునండి, నీ ఏడుపు ఆపి కాస్త సౌమ్య ఎలా ఉందో చూడు. దాని ముందు ఏడ్చి దాన్ని ఇంకా ఏడిపించకు. జరిగేది జరగక మానదు. దేవుడే దానికేదో దారి చూపిస్తాడు. అవునులేండి, అసలు ఇందులో దాని తప్పేముంది? కడుపులో పెట్టుకుని కాపాడిసిన తల్లినయుండి దానిని నానా మాటలు అంటున్నాను. ఇక నుంచి నా సౌమ్యను నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ లేచింది. ఏదో కారాగిన చప్పుడు అయ్యింది. ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరో పేపరు వాళ్ళు పరామర్శకో వచ్చుంటారు. తలుపు తీయకండి. కాదే. అమ్మా, బావ వాళ్ళు వచ్చారమ్మా. సౌమ్య చెల్లెలు పరిగెత్తుకొచ్చింది. బాబూ విహారీ, నువ్వా? బావగారు, అక్కయ్యగారు వచ్చారా? అవును బావగారు, మేము వచ్చాం. మా సౌమ్యని తీసుకెళ్లడానికే వచ్చాం. ఇది కళా నిజమా వదినా? నిజం వదినా. ఎవరో చేసిన తప్పుకు మన సౌమ్యని ఎందుకు శిక్ష అనుభవించాలి అని మా విహారీ కళ్ళు తెరిపించాడు. అందుకే తనను తీసుకెళ్లడానికే వచ్చాం. బాబు విహారీ, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము అంటూ విహారీ చేతులు పట్టుకున్నారిద్దరూ. అంత మాటెందుకు మామయ్యా? ఇంతకు సౌమ్య ఎక్కడా? ఆ గదిలో ఉంది బాబూ. వారి ఆనందానికి అవధుల్లేవు. సౌమ్య, సౌమ్య అని పిలుస్తూ గదిలోకి వెళ్లాడు విహారీ. అక్కడ చీకటి గదిలో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న సౌమ్యని చూడగానే సౌమ్య అని పిలుస్తూ తనను పట్టుకోబోయాడు. సౌమ్య బెదురుగా చూస్తూ వెనక్కి జరిగింది. సౌమ్య, నేను విహారిని. బేలుచూపులు చూస్తూ విహారిని చూసి చేతిల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. సౌమ్యని దగ్గరకు తీసుకుని, జరిగినదంతా ఒక పీడకల అనుకో. అది ఒక యాక్సిడెంట్ మాత్రమే. జరిగిన దాని వలన నాకు నీ మీద ఉన్న ప్రేమ, అభిమానం ఏమాత్రం తగ్గదు. మనం మామూలుగా మన జీవితాన్ని ప్రారంభిద్దాం అంటూ నచ్చజెప్పాడు. వద్దు విహారీ, నా వల్ల నీకు ప్రాబ్లమ్స్ రావడం నాకు ఇష్టం లేదు అంది సౌమ్య ఏడుస్తూ. చాలాసేపు నచ్చజెప్పాక సౌమ్య కాస్త మామూలు మనిషి అయ్యింది.
గదిలో నుంచి బయటకు వచ్చిన వారిద్దరినీ చూసి అందరూ ఆనందంగా దగ్గరకు వచ్చారు. సౌమ్యని దగ్గరకు తీసుకుని నుదుట మీద ముద్దు పెట్టుకుని నవ్వుతూ ఫ్రెషప్ అయిరా అమ్మా, మన ఇంటికి వెళ్దాం అంది వసుంధర. అత్తయ్య అంటూ ఆమెని ఆనందంగా పట్టుకుంది సౌమ్య. అందరూ భోజనాలు చేశాకనే బయలుదేరుదురు అంది పార్వతి. ఓ తప్పకుండా అన్నారందరూ ఆనందంగా. మన దేశంలో ఎంతో మంది ఆడపిల్లలు యాసిడ్ దాడులకు, అత్యాచారాలకు, ప్రేమాన్మాదుల దాడులకు అన్యాయంగా బలైపోతున్నారు. ఇందులో వారు తప్పు లేనప్పటికీ, వారే బాధితులైనప్పటికీ కూడా సమాజపరంగా శిక్ష అనుభవిస్తున్నది వాళ్లే. వారిని ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ వారిని మాటలతో, చేతులతో మరింతగా వేధించవద్దు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేయొద్దు. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.